ఈరోజు మనము మంచి పని ఏది అనే దా మంచి పని అంటే ఏంటి అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. మంచి పనులంటే పూర్తిగా నిస్వార్థంగా చేసే పనులు. మనం చేసే పనిలో కొంచెమైనా స్వార్థం ఉంటే దానిని మంచి పని అని అసలనలేము అంటున్నారు. అది స్వార్థం పూరితమైన పనే. కొంచెం స్వార్థం ఉన్నా కూడా మనము అది స్వార్థంతో కూడిన పనిలాగానే అది మంచి పనిలాగా తీసుకోము. అంటే ఎదుటి వాళ్ళకు హాని చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ విషయం కాదు. అందులో నీ స్వార్థం ఉంది అంటే మాత్రం దాన్ని మంచిగా తీసుకోబడదు అంటున్నారు. నిస్వార్థంగా చేసే మంచి పనులు మీ ప్రగతికి వరాలు. మిగిలిన అన్నింటికన్నా అవి మిమ్మల్ని వేగంగా పైకి తీసుకొని వెళ్ళగలవు. దురదృష్టవశాత్తు భూలోకంలో వారు మంచి పనులన్నింటికి తమ పాపాలు పోతాయని, అవి తమను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఆలోచిస్తూ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక దేవుడికి ఒక క్రతువు చేసినా, ఒక పని చేసినా, దానం చేసినా నాకు మంచి జరుగుతుంది, నా పిల్లలకు రక్షణ కలుగుతుంది అనే ఆలోచన కూడా అది స్వార్థమే. అది కూడా నీకు ఉపయోగపడదు. ఇవన్నీ కూడా తిరిగి తిరిగి ఇంక మనల్ని కిందికే తీసుకెళ్తాయి అని చెప్తున్నారు. అట్లాంటి ఆలోచన కూడా మన లోపల ఉండకూడదు. అంత నిస్వార్థంగా చేసిన పని మాత్రమే మన ఎదుగుదలకు కారణమవుతుంది అని చెప్తున్నారు. ఈ ఆలోచన మిమ్మల్ని మరింత కిందికి తీసుకొని వెళ్తుంది. ఏ ఏ ఆలోచన? మంచి పనులన్నీ తమ పాపాలు పోగొడతాయి అనే ఆలోచన మిమ్మల్ని ఇంకా కిందికి తీసుకొని వెళ్తుంది. పై స్థాయికి చేర్చదు అని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సహజంగా దయతో పైకి వెళ్తామనే ఆలోచన లేకుండా చేసే మంచి పనులే నిస్వార్థంగా చేసే మంచి పనులు. సహజమైంగా సహజంగా చెయ్యాలి. చేసే పని కూడా ఏదో తెచ్చిపెట్టుకొని చెయ్యాలి అని చేయడం కాదు. నీ లోపల నుంచి సహజంగా రావాలి చెయ్యాలి అనే ఆ కోరిక. సహజంగా దయ ఉండాలి. దయతో పైకి వెళ్తామనే ఆలోచన లేకుండా అంటే ఉన్నత స్థాయికి నాకు పుణ్యమొస్తుంది, నేను పాపాల నుంచి బయటపడతాను అనే కోరిక గాని ఏవీ లేకుండా చేసే పనులే నిస్వార్థంగా చేసే పనులు. మంచి పని చేసిన వెంటనే దాని గురించి మర్చిపోండి. దాని గురించి ఆలోచించకండి. మీరలా చెయ్యగలిగితే స్వార్థపూరితమైన ఆలోచన అనేది మీ మనసులోకి రాదు. అంటే నేను ఒకరికొక సాయం జేశాను అని చెప్పి ఎప్పుడో చిన్నప్పుడు చేసిన సహాయాన్ని కూడా ఇప్పటి వరకు గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. మీరు అట్లా చేయగూడదు. ఒక్కసారి ఎవరికైనా మంచి పని చేశారంటే ఇంక దాన్ని మర్చిపోవాలి. దాని గురించి అసలు ఆలోచించకండి మీరు. మీరలా చెయ్యగలిగితే మీ లోపల స్వార్థపూరితమైన ఆలోచనలనేవి మీ మనసులోకి రావు అని చెప్తున్నారు. ఇంకా తర్వాత వచ్చే స్వార్థపూరితమైన ఆలోచనలు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాయి. అంటే ఇట్లాంటి నేనెప్పుడో వీళ్ళకి మంచి చేశా, వాళ్ళకు మంచి చేశా అని మనము పదే పదే అనుకున్నప్పుడు స్వార్థం మనకు తెలియకుండానే మన లోపల జనరేట్ అవుతుంది అంటున్నారు. తర్వాత వచ్చే స్వార్థపూరిత ఆలోచనలు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. అప్రయత్నంగా మీరొక మంచి పని చేస్తే, దయతో చేస్తే దాని గురించి వెంటనే మర్చిపోండి. యథార్థంగా పశ్చాత్తాపం చెందకుండా క్షమాపణ కోసం మీ కర్మను చెల్లించుకోనడానికి మంచి పనులు చేస్తే అవి నిస్వార్థంతో చేసే మంచి పనులు కావు. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చదువుతా. యథార్థంగా పశ్చాత్తాపం చెందకుండా క్షమాపణ కోసం మీ కర్మను చెల్లించుకోవడానికి మంచి పనులు చేస్తే అవి నిస్వార్థంతో చేసే మంచి పనులు కావు. అంటే పశ్చాత్తాపం చెందకుండా మనం ఒక తప్పు చేశాము. దాన్ని తప్పు అని మన లోపల పశ్చాత్తాపం అనేది కలగకుండా క్షమాపణ కోసము మీ కర్మను చెల్లించుకోవటానికి మంచి పనులు చేస్తే అవి నిస్వార్థంతో చేసే పనులు కావు. పైకి మాత్రము లోపల రియలైజ్ అవ్వలేదు మనం తప్పు చేశామని. కానీ పైకి మాత్రము చేస్తున్నాం పనులు. వాటిని నిస్వార్థంతో చేసే పనులుగా మాత్రము అవి వాటిని కౌంట్ చేయడానికి లేదు. అవి మంచి పనులుగా కావు అంటున్నారు. అవి మిమ్మల్ని ఎన్నడూ పై స్థాయికి చేర్చవు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. కావాల్సింది మన లోపల నుంచి పశ్చాత్తాపం, రియలైజ్ అవ్వడం. ఇంకొకసారి అట్లాంటి తప్పు చెయ్యకూడదు అని మనం రియలైజ్ అవ్వడం అనేది ముఖ్యము అంటున్నారు. ఇంకా ఆహ్, మంచి పని చేసే ముందుగా మీ ఉద్దేశ్యం నిస్వార్థంగా ఉంచుకోండి. దానిలో మీరు సఫలమైతే దాని గురించి పూర్తిగా మర్చిపోవడంలో కూడా సఫలులవుతారు. మనము నిస్వార్థంగా చేస్తున్నామంటేనే మనము
ఖచ్చితంగా దాన్ని మర్చిపోతాము. మర్చిపోకుండా పదే పదే మన లోపల అదే పని ఒకరికి చేసిన దాన్ని మనము తిరిగి తిరిగి తిప్పుతున్నాము లోపల అంటే అది స్వార్థం, అందులో స్వార్థం ఏదో ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి అంటున్నారు. అయితే రెండోసారి ఆలోచించరింక మీరు దాని గురించి. మీరు ఓహ్, ఏదైనా ఒక పని చేసినప్పుడు సఫలులవుతారు. ఈ విషయంలో సఫలత చెందడం మీ చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గూడా ఇచ్చారు. ఆత్మీయుల కోసం ఏమైనా చేస్తే దాని గురించి అందరికీ చెప్పాలని మీరనుకోరు. రెండోసారి ఆలోచించరు. ఆ ప్రియమైన ఆత్మ మీద ప్రేమతో మీరా పని చేస్తారు. ప్రేమగా వారిని సంరక్షించడం, వారికి సౌకర్యాలు అమర్చడం, వారి కోసం త్యాగాలు చేయటం మీకిష్టం. అంటే ఇక్కడ మనం మన కడుపున పుట్టిన పిల్లల గురించి మనం చేయొచ్చు. వాళ్ళకి ఏది చేసినా గూడా కొంతమంది అది గూడా చెప్తారనుకోండి. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి చేసిన పనులను మనం చదవం. ఈ పని చేశా నీకోసం, నేను ఆ పని చేశా అని జెప్పేసి మనం అనుకోము. ఏమి ఆశించం గూడా. అప్పుడే పుట్టిన పిల్లాడికి తల్లి పాలిచ్చినా, వాడికి సేవలు చేసినా నేనిది చేశా అని ఆ పిల్లాడితో మాట్లాడదు. మనం అక్కడ ఎట్లాంటి స్వార్థం అనేది లేని స్థితిలో మనం అక్కడుంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు. మీ ఆత్మీయుల కోసం ఏమైనా చేస్తే దాని గురించి అందరికీ చెప్పాలని మీరనుకోరు. రెండోసారి ఆలోచించరు. ఆ ప్రియమైన ఆత్మ ఉదాహరణగా చెప్తున్నారు నిస్వార్థంగా చేసిన దానికి. ఆ ప్రియమైన ఆత్మ మీద ప్రేమతో మీరా పని చేస్తారు. ప్రేమగా వారిని సంరక్షించడం, వారికి సౌకర్యాలు అమర్చడం, వారి కోసం త్యాగాలు చేయడం మీకు ఇష్టం. తెలియకుండానే ఎవ్వరూ చెప్పరు. మననెవ్వరు పురమాయించరు. మనము మన ఇష్టపూర్తిగా మనమే చేస్తాం. అందువల్ల మీ ప్రియతముల కోసం ఏం చేసినా సంతోషాన్ని పొందండి. మర్చిపోండి. నిజమైన అభిమానానికి గుర్తుగా చేసే సహజమైన పనిగా భావించండి. ఒకవేళ మీ ప్రేమ నిజమైంది కాకపోతే తప్ప. నిజంగా వాళ్ళ మీద ప్రేమ లేకపోతే తప్ప మీరీ పనులేవి చెయ్యలేరు అనేది వీళ్ళు చివరగా జెప్పేది. ఒక్క సెకండ్‌లో మీరు చేసిన మంచి పని స్వార్థపూరితం అయిపోతుంది. ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరకకుండానే దానిని మర్చిపోండి. ఒక్క స్వార్థపూరిత ఆలోచన రేఖ అయినా సరే మీరు చేసిన మంచి పనిని తుడిచిపెట్టేస్తుందని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ టాపిక్ ప్రతీకారం. ప్రతీకారం అనే దాంట్లో వీళ్ళు ప్రతీకారం అనేది చెడ్డది. భూలోకంలోని వారికి ప్రతీకారం అంటే ఏమిటో తెలీదు. మరొకరి గురించి అంటే ప్రతీకారం అంటే ఏంటిదో కూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. మరొకరి గురించి ఈర్ష్యగా ఉంటేనే ఎవరికైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ అసలు ఆ ఈర్ష్య అంటే ఏంటిది? ఎట్లా ఉంటుందనేది ఉదాహరణగా జెప్తున్నారు. పీటర్ అనే వ్యక్తికి కాతి అంటే ఈర్ష్య. పీటర్‌కు కాతి అంటే ఈర్ష్య. ఆమెకు పేరుంది. మంచి మర్యాద ఉన్న వ్యక్తి. దానితో పీటర్ ఆమెని తక్కువ చేసి చూపాలనుకుంటాడు. కాతి గురించి వదంతులు ప్రచారం చేస్తాడు. లేదా ఆమెకు ప్రియతములను, ఆమెకు వ్యతిరేకులను చేస్తాడు. ఆమె అంత ఉన్నతంగా ఉంది కాబట్టి తట్టుకోలేక ఆమెకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాడు. ఆమె ప్రియతములను ఆమెకు వ్యతిరేకులుగా, ఆమెకిష్టమైన వాళ్ళను ఆమెకు వ్యతిరేకులుగా తయారు చేస్తాడు. లేదా మరో రకంగా ఆమెను వేధించి హాని చెయ్యాలనుకుంటాడు. ఇది పూర్తిగా తప్పు. ఇలా చేయటం వల్ల పీటర్ చాలా కింది స్థాయికి పడిపోతాడు. ఒకవేళ కాతి గనక పీటర్ ఎంత తప్పుగా ప్రవర్తించాడో, ఎలా హాని చేశాడో తెలుసుకుందనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈమె పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది ఆమె తెలుసుకుందనుకుందాం. అప్పుడు పీటర్ ఎంత తప్పుగా ప్రవర్తించాడో తెలుసుకొని తనను తాను కాపాడుకోవటానికి పీటర్ గురించి కాతి ప్రపంచానికి నిజం చెప్పాలనుకుంటే అది తప్పు కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి నా గురించి నా పట్ల ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, నా వెనక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నా వాళ్ళను నాకు దూరం చేస్తున్నాడు అని చెప్పేసి ఆమెకు అర్థమైన వెంబటే ఇది ప్రపంచానికి తెలియజేయడం అనేది తప్పేం కాదు. అయితే పీటర్ ఎంత చెడ్డవాడో కాతి ప్రపంచానికి చెప్పాలి కూడా. అప్పుడు ఇతరులు అతని చేతిలో మోసపోరు. ఆహా! వీడిట్లాంటి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి మనం దూరంగుండాలి అని చెప్పేసి మిగతా వాళ్ళనుకుంటారు. వాళ్ళు అతని చేతిలో మోసపోరు. జాగ్రత్తగా ఉంటారు. పీటర్ ప్రతీకారానికి బాధితులు కారు. పీటరు లేఖితనాన్ని గురించి ప్రపంచానికి వాస్తవాలు చెబితే కాతి పై కాతి పై స్థాయికి చేరుతుంది.
ఇట్లాంటియన్నీ అతని ప్రవర్తన గురించి అందరికీ తెలియజేసి, అందరూ అట్లాంటి వ్యక్తి పట్ల జాగ్రత్త వహించడానికి ఆమె హెల్ప్ చేసినందుకు ఆమె ఇంకా పై స్థాయికి చేరుతుందంట. కానీ ఆమె హృదయం మంచిగా, ఆమె ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడే ఆమె జస్ట్ ఆయన చేసిన పనులను మాత్రం ప్రపంచం ముందు పెట్టాలి. అంతే తప్ప ఆమె హృదయం మంచిగా, ఆమె ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి. చాలామంది అనుకున్నట్లుగా ఇది ప్రతీకారం అనిపించుకోదు. ఇట్లా ఆయన చేసిన పనులను మనం ప్రపంచం ముందు పెట్టడం ప్రతీకారం కాదు. కానీ ఆయన మీద ఇంకా తిడుతూ, ద్వేషంతో, అసహ్య భావనతో ఇట్లాంటియన్నీ ఆయన మీద యాక్షన్స్ మనం ఎప్పుడైతే మన మనసులోకి ఇట్లాంటి భావనలొచ్చినాయో, అవి మనం కిందికి పడిపోవడానికి కారణాలైతాయి. మీ ఉద్దేశ్యం ఇతరులను హ్మ్, మీలా బాధపడకూడదని వారిని రక్షించడం. ఇంకెవరు పీటర్ బారిన పడరు. ఇక్కడ మన ఉద్దేశ్యం ఏంటిది? ఇట్లాంటి వ్యక్తి, ఈ పర్సన్ సరైనవాడు కాదు. పైకి ఇట్లుంటున్నాడు కానీ వెనకాల ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అని అందరికీ తెలియజేయడం, అందరినీ ఆయనకు అట్లాంటి వ్యక్తి అని తెలియజేయడం వల్ల వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. కాబట్టి మీ ఉద్దేశ్యం అనేది ఇక్కడ ముఖ్యం. మీ భావన ఎట్లాంటి భావన ఉంది అనేది ఎప్పుడైనా కౌంట్ చేయబడుతుంది. మనము ఇప్పుడు ఈ ఒక్క స్టోరీలోనే కాదు, మామూలుగా మనం ఏ పని చేసినా కూడా అందులో మన ఉద్దేశాలే మెయిన్‌గా మన కర్మలుగా మనకు తయారవుతాయి. నా ఉద్దేశ్యం సదుద్దేశముగా నేనొక పని చేసినప్పుడు దాంట్లో ఏదైనా ఒక చెడు జరిగినా కూడా దానివల్ల వచ్చే నెగెటివ్ యాక్షన్ అనేది నా మీద ప్రభావితం కాదు. ఎందుకంటే నా ఉద్దేశ్యం 10 మందికి మంచి చేయడం. ఎవరికీ హాని కాకుండా ఉండడం కాబట్టి అది మనకు సత్కర్మలాగానే కౌంట్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? మీ ఉద్దేశ్యం ఇతరులు మీలా బాధపడకూడదని, వారిని రక్షించడం. ఇంకెవరు పీటర్ బారిన పడరు. అది మంచి పని. దయచేసి మీ ప్రియతములకో, మీకో హాని జరిగేలా ఉంటే చెడును బయటకు చెప్పకండి. భూలోకంలోని అంటే మళ్ళీ ఇక్కడ దానివల్ల మీకు ఒక పని జరిగినప్పుడు అది చెడు అది చెప్పడం వల్ల మన ఇష్టం, మన ప్రియతమైన వాళ్ళకి కానీ, మనకి కానీ ఆ విషయం తెలియడం వల్ల మంచి జరగదు అన్నప్పుడు చెప్పకుండా ఉండండి. ఏం నష్టం లేదు అంటున్నారు. ఎదుటి వాళ్ళకి దానివల్ల వాళ్ళకి హాని జరుగుతుంది అన్నప్పుడు మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పకండి అంటున్నారు. భూలోకంలోని వారికి మంచికి, చెడుకు మధ్య గల తేడా తరచుగా అర్థం కాదని ఇప్పుడు మీకు అర్థమయిందని మేమనుకుంటాము. ఒక వ్యక్తి గురించి బయటికి చెప్పినంత మాత్రాన చెడు ప్రచారం చేసినట్టుగా కాదు. బయటికది ఎట్లా కనబడుతుంది చూసినావా? ఆ వ్యక్తి గురించి ఎట్లా మాట్లాడుతుందో ఈవిడ అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ అది కాదు. ఈ ప్రతీకారం అనే దాంట్లో ఇక్కడికి ఈ టాపిక్ అయిపోయిందండి. మనము చివరగా ఇందులో ఏం చెప్తున్నారు అనంటే, నీ ఉద్దేశాలు తీసుకోబడతాయి. నీ ఉద్దేశ్యం ఏంటి? ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనుకునే ఉద్దేశ్యంతో నువ్వు చేసే పని అనేది ముఖ్యమైందిగా చెప్తున్నారు. భూలోకంలో వారికి మంచికి, చెడుకు మధ్య గల తేడా తరచుగా అర్థం కాదు. ఇట్లాంటి చిన్న విషయాలనేవి అర్థం చేసుకోలేరు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎదుటి వాళ్ళకి హాని జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ విషయం గురించి నువ్వు చెప్పకు. సైలెంట్‌గా ఉండు. అదే ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నప్పుడు 10 మందికి తెలియజెయ్యి అనేది ఇందులో వాళ్ళు చెప్పేది. ఇందులో ఇంకొక కథ ఏంటి అనంటే, సురేష్ కథ అని ఒక స్టోరీ జెప్తున్నారు. ఇందులో ఆహ్, ఈ స్టోరీ అంటే వీళ్ళు చెప్పాలనుకున్నది కథలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. అయితే ఏమంటున్నారు, ఒకరోజు విధవరాలైన యువతి జేతో సురేష్‌కి పరిచయం కలిగింది. ఆమె ప్రవర్తన అంత మంచిది కాదు. సురేష్‌తో తిరగడం మొదలుపెట్టింది. అతనికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన పట్ల ఆమె జే అనే ఆ యువతి పేరు, ఆమేమో విధవరాలు. ఈ సురేష్‌తో ఆమె ప్రవర్తన మంచిది కాదు. ఈ సురేష్ అనే వ్యక్తికి పెళ్లయ్యి ముగ్గురు పిల్లలున్నారు ఆల్రెడీ. అయితే తన పట్ల సురేష్‌కి వెర్రి కలిగేలా చేసింది. అతను ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఒక అపార్ట్‌మెంట్ కూడా ఇస్తానని చెప్పాడంట. ఎవరు? ఈ సురేష్. జేకు ఇతరులతో కూడా సంబంధాలున్నాయి. కానీ సురేష్‌కి అవేవీ తెలియవు. ఆమెతో పిచ్చి ప్రేమలో పడి ఆమెకి బానిసగా మారాడు. జేకి సురేష్ డబ్బు, నగలు ఇస్తుండేవాడు. ఒక ఒక స్త్రీ కోసం సురేషు డబ్బు వృధా చేస్తున్నాడని అతని తండ్రికి తెలిసింది. సురేషు సదాత్మ అని, తనకి అమ్మాయిల బలహీనత ఉందని ఆయనకు తెలుసు గనక సురేష్‌ని మందలించి
వంటి మీదికి తెలివొచ్చేలా చేశాడు. అంటే ఆయన ప్రవర్తనంతా బానే ఉంది. మిగిలిన జీవితంలో అన్నీ మంచి మనసు కలిగిన అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణాలన్నీ మంచివే ఉన్నాయి కానీ, అమ్మాయిలనే బలహీనత ఉంది అనేది తండ్రికి తెలుసట. తెలిసి సురేష్ కోసం ఆమె వాళ్ళ తండ్రి మందలించి ఆయనకు కొంచెం స్పృహొచ్చేలాగా, ఆ పిచ్చి నుంచి బయటపడేలాగా సహాయం చేశాడంట. సురేష్‌కి తానెంత తప్పు చేశాడో అర్థమైంది. అర్థమై జేతో అన్ని సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాడు. జే చాలా నీచురాలు. ప్రతీకారేచ్ఛ కలిగింది. సురేష్ పైన, అతని కుటుంబం పైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఈ మధ్యలో వదిలేసాడు వచ్చే డబ్బు అంతా పోయింది కదా! ఆమెను వదిలేసాడని చెప్పేసి ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి ఆమె ఏం చేసిందంట, ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఆమెకు చాలామంది ప్రేమికులున్నారు. ఒకరి వలన గర్భవతి కూడా అయింది. బాగా పేరున్న ఆస్పత్రిలో గర్భధారణ పరీక్ష చేయించుకొని ఆమెకు గర్భం వచ్చినట్లుగా ధృవపత్రం తీసుకుంది. ఆ పత్రాన్ని తీసుకొని సురేష్ ఇంటికి వెళ్ళి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సంబంధం పెట్టుకొని తనను సురేష్ మోసం చేశాడని అతని తల్లిదండ్రులకు, భార్యకు చెప్పింది. వేరే వాళ్ళ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యి, ఈయనని ఎట్లా అయినా ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి ప్రెగ్నెంట్ అనే కన్ఫర్మ్ అయ్యే పేపర్‌ని పట్టుకొనొచ్చి వాళ్ళ భార్యకి, వాళ్ళ తల్లిదండ్రుల ముందు పెట్టిందంట. ఇప్పుడు తాను గర్భవతినని కూడా చెప్పింది. వాళ్ళకి ఆస్పత్రి వాళ్ళిచ్చిన ధృవపత్రం, సురేష్ తన పేరు మీద అపార్ట్‌మెంట్ తీసుకొనడానికి ప్రయత్నించిన కాగితాలు వారికి చూపించింది. సురేష్ తల్లికి ఇదేమీ తెలియదు. ఆమె బలహీనమైన గుండె కనుక ఆమెకు సురేష్ తండ్రి ఏమీ చెప్పలేదు. సురేష్ భార్యకు కూడా ఇదేమీ తెలియదు. తండ్రికి అర్థమైంది. తండ్రి కొడుక్కి గుణపాఠం నేర్పించాడు. "నువ్వు చేస్తుంది తప్పుడు దారిలో ఎళ్తున్నావు. అది సరికాదు" అని చెప్పగానే ఆయన వెంబటే రియలైజ్ అయ్యాడు. కానీ ఈ తండ్రి ఆయన భార్యతో ఏం చెప్పలేదు. సురేష్ భార్యతో ఏం చెప్పలేదు. సురేష్ తల్లితో కూడా ఏం చెప్పలేదు. దీంతో సురేష్ తల్లికి జీవితంలో ఎన్నడూ లేనంత విభ్రాంతి కలిగింది. ఆ రాత్రి ఆమె చనిపోయింది. ఆమె ఆ షాకుకు కొడుకు ఇట్లాంటి పని చేశాడు అని ఒక ఒక ఆడది ఇంటి మీదకి ఆ పేపర్‌లు, కాగితాలన్నీ పట్టుకొనొచ్చి ఆమె చేసిన ఆ ప్రవర్తన తట్టుకోలేక త సురేష్ తల్లి చనిపోయిందంట రాత్రి. ఆ రాత్రి ఆమె చనిపోయింది. సురేష్ భార్య కూడా దీనిని తట్టుకొనలేక అత్తగారి అంత్యక్రియలు కాగానే పిల్లల్ని తీసుకొని సురేష్‌ని వదిలి వెళ్ళిపోయింది. సురేష్, అతని తండ్రి దీనితో కుంగిపోయారు. తమని తాము నియంత్రించుకొనడం వారికి కష్టమైంది. వాళ్ళు జేని చంపాలనుకున్నారు. అంటే వీళ్ళ జీవితాలు మొత్తము ఇటు సురేష్ తల్లి చనిపోయింది. భార్య వదిలేసి ఎళ్ళిపోయింది. ఇది ఇంత చేసిందని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆమెను చంపేయాలనుకున్నారట. తమ జీవితాలను నాశనం చేయడమే కాక ఇంకా అపార్ట్‌మెంటు, డబ్బు కూడా అడుగుతోంది. ఆమెను చంపాలని ప్రణాళిక వేశారు ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి. వాళ్ళు సదాత్మ కలవారే కానీ ఈ అగౌరవం, ప్రియతములను కోల్పోవడం వారిని ప్రతీకారానికి పురికొల్పాయి. అదృష్టవశాత్తు సద్గుణ సంపన్నుడైన వారి మిత్రుడొకరు సంతాపం ప్రకటించటానికి వారి ఇంటికి వచ్చాడు. ఆయనతో సురేష్, అతని తండ్రి తమ కథంతా చెప్పి, ఆమెను చంపాలనుకుంటున్నామన్న విషయాన్ని కూడా ఆయనతో చెప్పారట పరామర్శించడానికొచ్చిన అతని మిత్రునితో. వారి స్నేహితులు ఇలా చెప్పారు. "చూడండి మిత్రులారా, మీరెంత బాధపడ్డారో, ఇప్పుడెంత బాధననుభవిస్తున్నారో నాకర్థమైంది. కానీ ఈ కానీ ఆహ్" కా కానీ ఈ వృద్ధుడి మాట విని మీ ఆత్మలను రక్షించుకోండి. ఆ తండ్రి ఫ్రెండు ఆయన, ఆయన మీరు ఎంత గోత్రు అయ్యారు, ఎంత బాధననుభవించారో నాకర్థమైంది. కానీ నా మాట వినండి. నా మాట విని ఆ భగవంతునికి వ్యతిరేకమంగా ఏ పని చెయ్యకండి. మీ మంచి మనసులలో నుంచి ఈ చెడు ఆలోచనలను పాలద్రోలండి. వాటి వల్ల ఆమె కన్నా మీకే ఎక్కువ హాని జరుగుతుంది ఆమెను చంపడం వల్ల. ఇలా చేస్తే మీరిద్దరూ ఎంతో కిందికి పడిపోతారు. స్వర్గంలో ఉన్న మీ అమ్మను ఇంకా ఎప్పటికీ చూడలేరు.
ఇలా ఆలోచించడం మానివేయండి. దయచేసి దీనికి బదులుగా ఆ భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి మీరొక పని చెయ్యవచ్చు. ఆమెకు డబ్బు ఇవ్వమని చెప్పండి. ఆమె చెడ్డ మనిషి కనుక ఆమె గురించి అందరికీ చెప్పండి. ఆమెలోని క్రూరత్వాన్ని అందరికీ తెలిసేలా చెయ్యండి. ఇంకా ఇతరులెవ్వరూ ఆమె చేతిలో మోసపోరు కనుక దేవుడు దీనికి సంతోషిస్తాడు. పైగా ఆమె బాగుపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ మంచి సలహా, మార్గదర్శకత్వం సురేష్‌ని, అతని తండ్రిని పాపాత్ములు కాకుండా కాపాడతాయి. అంటే ఇప్పుడు ఈ కథలో వాళ్ళ జీవితం ఒక 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 టైం వరకి చాలా చక్కగా హాయిగా నడుస్తుంది. వాళ్ళు ఎట్లాంటి ఘోరమైన కర్మలు చేయాల్సిన అవసరం రాలేదు. కానీ ఒక్కసారిగా జీవితమంతా తలకిందులయ్యేటప్పటికి వాళ్ళకు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక వచ్చేటప్పటికి వాళ్ళ కిందికి అట్లాంటి సమయంలోనే ఆ ప్రతీకార భావనతో, కోపంతో ఇంక మా జీవితం నాశనం అయిపోయిందనే భావనతో మనము తప్పులు చేసి కింది తలాల్లోకి పడిపోతాము. ఇక్కడ వాళ్ళని గైడ్ చేసే వ్యక్తి వచ్చి వాళ్ళని గైడ్ చేశాడు. వాళ్ళు విన్నారు కూడా. వినకుండా ఆయన చెప్పిన మాటల్ని పెడదోవ పెట్టి, వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు చేసేదుంటే, వాళ్ళు ఖచ్చితంగా కింది తరాలలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళకొచ్చేది. నెక్స్టు అందరితో ఒకే విధంగా వ్యవహరించలేము అని చెప్పి, ఇందులో వీళ్ళేమంటున్నారు, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఒక సదాత్మ గల వ్యక్తి చూస్తే, ఆ వ్యక్తికి వెంటనే చెబుతారు. సదాత్మ అయితే తప్పు చేసినప్పుడు వెంబటే ఎదుటి వాళ్ళకి చెప్పేస్తారట. లేదా నేర్పుగా వా వారంతట వారే తప్పు తెలుసుకునేలా చేసి, ఆ వ్యక్తిని బాగు చేశామని సంతోషిస్తారు. ఇక్కడ పూర్తిగా ఆ వ్యక్తిని బాగు చేయడం అనే వారి ఉద్దేశ్యం దుష్టాత్మ గల ఉద్ బాగు చెయ్యడమని బాగు చెయ్యడమే వారి ఉద్దేశ్యం. ఇక్కడ చేసేవాళ్ళు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తున్నారన్నా చెప్తారు. లేదా మీరు తప్పు చేస్తున్నారని వాళ్ళకి అర్థమయ్యేలాగానన్నా ప్రవర్తిస్తారు. అర్థం చేసుకునేలాగా, వాళ్ళంతట వాళ్ళే తెలుసుకునేలాగానైనా చేస్తారు. ఎవరు సదాత్మలైతే అట్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనంటే, పూర్తిగా ఆ వ్యక్తిని బాగు చేయడమే వాళ్ళ ఉద్దేశ్యం. దుష్టాత్మ గల వ్యక్తులు కూడా ఇతరులెక్కడ తప్పు చేస్తున్నారో చూపుతారు. కానీ వారెక్కడ తప్పు చేశారో చెప్పామని గర్విస్తారు. హ్మ్. దుష్టాత్మలైతే. చెప్తారు. నువ్వు చేసింది తప్పు అని మాట్లాడతారు. కానీ చూసావా నేను చెప్పాను అని చెప్పి గర్విస్తారట. గర్వపడతారు అని చెప్తున్నారు. తర్వాత వారిని హేళన కూడా చేస్తారు. ఇది ఒకలాంటి ప్రతీకారమే. సదాత్మ మాత్రం తాను ఒకరిని బాగు చేశానని సంతోషిస్తారు. ఇక్కడ నేను మళ్ళీ మీకొకసారి గుర్తు చేస్తున్నాను. స్వాధ్యాయం అంటే స్వయాన్ని అధ్యయనం చేసుకోవడం. మనం ఈ పుస్తకంలో ప్రతి పాయింటు ఇందులో ఏదైనా నా లోపల ఉందా? నా ప్రవర్తనలో ఇట్లాంటియేమన్నా ఉన్నాయా? అని ఎవరిని వాళ్ళు మనమందరం చెక్ చేసుకుందాము. అదే ప్రయత్నంలోనే మనం ఈ పుస్తకాన్ని చదువుతున్నాం. ఇక్కడ ఏమంటున్నారు ఇంకా అంటే సదాత్మ సదాత్మ మాత్రం తాను ఒకరిని బాగు చేశానని చెప్పి సంతోషిస్తుందంట. అంతేకాని ఒకరి లోపలున్న తప్పుని ఎత్తి చూపిచ్చి గర్వపడి వాళ్ళని హేళన చేసి మాట్లాడడం అనేది దుష్టాత్మ క్వాలిటీ. వాళ్ళకు మంచి చేశాను అని చెప్పేసి సంతోషించడం అనేది సదాత్మ క్వాలిటీ అని చెప్తున్నారు. మీరు ఉన్నత స్థాయిలో ఉంటే గనక మీ అంతరంగం మార్గదర్శకత్వం చేస్తుంది. కానీ మీరు కింది స్థాయిలో ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టం. మంచి పనుల మాటకొస్తే సదాత్మకు చేసిన మంచి పని ఆత్మ మెరుగుపడటానికి తోడ్పడుతుంది. అయితే దుష్టాత్మకు చేసిన మంచి పని వ్యతిరేక ఫలితం ఇస్తుంది. అంతే మంచి పని అయితేనేమో ఆత్మ ఎదుగుదల, చెడు పని అయితే ఆత్మ దిగజార్చేలా చేస్తుంది. దుష్టాత్మ ఆ మంచి పనిని బలహీనతకు సంకేతంగా భావించి పరిస్థితి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటాడు. ఉదాహరణకు ఇక్కడ ఇంకొక చిన్న కథ చెప్తున్నారు. ఉదాహరణకు భూమి మీ ఇంటికి వస్తాడు. అతడికి కూల్ డ్రింక్ ఇద్దామనో, తినడానికి ఏమైనా పెడదామనో మీరు గదిలో నుంచి బయటికి రాగానే అతను మీ ఇంటిలో డబ్బును దొంగిలిస్తాడు. మళ్ళీ గదిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు గ్రహిస్తారు. అంటే ఒక వ్యక్తి ఇంట్లోకొచ్చినప్పుడు తెలిసిన వ్యక్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఇంటికొచ్చాడని చెప్పేసి ఆయనకి ఏదన్నా పెడదామని చెప్పేసి మీరు లోపల వంటగదిలోకెళ్ళినప్పుడు ఈ లోపల ఆ వ్యక్తి ఆ గదిలో ఉన్న ఏదో ఒక దాన్ని అతను ఒక వస్తువుని దొంగిలించాడనుకోండి. డబ్బును దొంగిలించాడు. దొంగిలించినప్పుడు మీరు తిరిగి ఆ గదిలోకి రాగానే ఈ రూమ్‌లో డబ్బు పోయింది. ఈయన దొంగిలించాడని మీరు గ్రహించినప్పుడు మీరతనికి మరికొంచెం
డబ్బిచ్చి దొంగతనం చేసే బదులుగా నన్నడిగి ఉంటే నేనే నీకు డబ్బు ఇచ్చేవాడిని అని అంటారు. అతను సిగ్గుపడి క్షమించండి. ఇంకా నేనెప్పుడూ దొంగిలించను అని చెప్తాడు. అతను ఆశపడ్డాడో, చాలా అవసరమొచ్చిందో సదాత్మ కనుక మాటకు కట్టుబడి ఉంటాడు. కానీ ఇదే విధంగా కొన్ని దుష్టాత్మలతో ప్రవర్తిస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టవుతుంది. వాళ్ళు నవ్వేస్తారు. అంటే ఒక వ్యక్తి ఇంటికొచ్చి ఆయన ఏదన్నా వస్తువుని దొంగతనం డబ్బుని గాని, వస్తువుని గాని దొంగతనం చేసినప్పుడు మనం గ్రహించి, ఆయన అవసరంలో ఉండడం వల్ల ఆ పని చేశాడు అని చెప్పేసి మనం గుర్తించి, దాన్ని తిరిగి మన దగ్గరున్న మిగతా ఇంకొంత డబ్బునిచ్చి, మీకు అవసరం ఉంటే నన్నొక మాట అడిగితే నేను సహాయం చేస్తాను కదా అన్నప్పుడు, ఆ వ్యక్తి ఒకవేళ సదాత్మ అయితే ఆయన సిగ్గుపడతాడట. చేసిన పనికి క్షమించండి అని చెప్పి అడుగుతాడు. అదే ప్లేస్‌లో వాడొక దుష్టాత్మ అనుకోండి. వాళ్ళకి మనం ఇదే పని జేసినప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళు చేసే చెడ్డ పనులను మనం దగ్గరుండి ప్రోత్సహించినట్టు అవుతుంది. అయితే ఇంకేమంటున్నారు, వాళ్ళు చక్కగా ఆ డబ్బుని తీసుకొని నవ్వుతారంట. అయినా గానీ ఇతరులను మిమ్మల్ని చాలా సార్లు మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే చేసేది ఒకే పని. కానీ ఎవరికి ఎట్లాంటి వ్యక్తి దగ్గర చేస్తున్నామో వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా చేస్తున్నామా? వాళ్ళని మనం ఇంకా ప్రోత్సహిస్తున్నామా? అనేది మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అవేర్‌గా ఉండి చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అది మిమ్మల్ని కింది స్థాయికి చేరుస్తుంది. వాడు ఇంకేం చేస్తాడు పదే పదే చక్కగా నవ్వేసి డబ్బులు తీసుకొని ఇతరులను మిమ్మల్ని కూడా ఎన్నో సార్లు మోసం చేయాలనే ప్రయత్నిస్తారు. అది మిమ్మల్ని కింది స్థాయికి చేరుస్తుంది. అందువల్ల మంచి పని ఒక వ్యక్తికి చేస్తే అది అతనికి, మీకు మంచిది కావచ్చు. కానీ మరొక వ్యక్తికి చేసి మంచి పని మరొకరి వ్యక్తికి చేసే ఆ పని ఇద్దరికీ చెడు కూడా చేయవచ్చు. క్షమాపణ విషయంలో కూడా ఇంతే. సదాత్మకల వ్యక్తిని మీరు క్షమిస్తే అతడు శాయశక్తులా మెరుగుపడటానికి ప్రయత్నిస్తాడు. అతడి ఉపచేతనాత్మక మనస్సు తానెక్కడ తప్పు చేశాడో అతను తెలుసుకునేలా చేస్తుంది. కానీ దుష్టాత్మ గల వ్యక్తికి తానెక్కడ తప్పు చేశాడో చెప్పకుండా క్షమిస్తే అతడు మిమ్మల్ని ఎద్దేవా చేస్తాడు. బుద్ధిహీనుడిని అని నువ్వు బుద్ధిహీనుడివి అని చెప్పి మిమ్మల్ని అంటాడు. చెడు మార్గాలనే కొనసాగిస్తాడు. మీరతన్ని ప్రోత్సహించారు కనుక మీరు కూడా కిందికి పడిపోతారు. అందువల్ల భూలోకంలో ఉండే వ్యక్తులందరూ ఒకేలా ఉండరు. అందరితో ఒకే విధంగా మనం ప్రవర్తించలేము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి హ్మ్, క్షమించడం అనేది చాలా ఉన్నతమైన దైవ గుణం. నేను అందరినీ క్షమిస్తా అనడం కూడా అది సరికాదు అని చెప్తున్నారు. ఎట్లాంటి వ్యక్తిని క్షమించినప్పుడు ఉపయోగం జరుగుతుంది. ఆ దైవ గుణాన్ని కూడా దాన్ని మిస్‌యూజ్ చేయకూడదు మీరు. దాన్ని ప్రాపర్‌గా వాడుకోవాలి. ఒక చెడ్డ వ్యక్తి వాడు తప్పు చేసినప్పుడు వాడిని మనం క్షమించి వదిలేసినప్పుడు వాడు అట్లాంటి చెడ్డ పనులు తిరిగి తిరిగి చేస్తాడు. అక్కడ క్షమాగుణం అనేది పనికిరాదు. అదే ఒక మంచి వ్యక్తి సదాత్మ కలిగిన వ్యక్తిని మీరు ఒక తప్పు చేసినప్పుడు క్షమించినప్పుడు వాళ్ళేం జేస్తారు ఒక మాట అనకుండా ఒక తప్పు చేశారు. మనం చూసాము. చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి పక్కకు జరిగినప్పుడు, వాళ్ళు వెంబటే ఒకవేళ సదాత్మ అయితే ఆలోచిస్తారు. నేనిది తప్పు చేశాను. ఇంకోసారి ఇది చెయ్యకూడదు అని వాళ్ళకు వాళ్ళే ఒక ఏమన్నారు సిగ్గుగా షైగా ఫీలయితారు. వెంబటే వాళ్ళు రియలైజ్ అయితారు. అట్లా అని ఒకే ప్రవర్తన భూమండలంలో అందరి వ్యక్తులతో మనం ఒకే విధంగా ప్రవర్తించలేము అని దీన్ని చెప్పారు ఈ టాపిక్‌లో. నెక్స్టు సమస్యలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి. భూలోకంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని అంతటిని పొందటం పూర్తిగా అసాధ్యం. సంతోషాన్ని, సౌకర్యాన్ని అంతటిని పొందటం అనేది పూర్తిగా అసాధ్యం. కష్టాలు పడాలి. సమస్యలు, బాధలు, అనారోగ్యాలు భరించాలి. ఎందుకంటే ఇటువంటి సమస్యలు లేకుండా భూలోకంలో బ్రతకలేరు. ముఖ్యమైనదేమిటంటే మీరు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారనేదే ముఖ్యమైన విషయం. వాటిని మీరు ధైర్యంగా, చిరునవ్వుతో ఎదుర్కొనాలి. వాటి నుంచి పారిపోవాలి అని అనుకోకూడదు. ఎప్పుడూ చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకని మీ సమస్యలను ధైర్యంగా, సంతోషంగా ఎదుర్కొనండి. మీరు సదాత్మ అయితే నిజంగా, నిజాయితీగా, మంచిగా ఉండాలనుకుంటే దేవుడు మీతోనే ఉంటాడని నమ్మండి. ఆయన్ని పూర్తిగా నమ్మి ప్రార్థించండి. మార్గదర్శిగా ఉండమని కోరండి. హృదయపూర్వకమైన మీ ప్రార్థనలకు తప్పక ఫలితమనేది దక్కుతుంది అంటున్నారు. ఇంకా ఇతరులలో వ్యతిరేకతను ఎన్నడూ ప్రోత్సహించవద్దు అని చెప్తున్నారు. ఇందులో
చెడును ఎదిరించే శక్తి లేకపోతే చెడును చెడును ఎదిరించే శక్తి లేకపోతే చెడ్డవారిని తప్పించుకొనడం మంచిది. దాన్ని ఎదిరించే శక్తి లేకపోతే వాళ్ళ నుంచి దూరంగా ఉండడం, తప్పించుకోవడం మంచిది. వారికి దూరంగా ఉండండి. చెడ్డవాళ్ళు వారి ప్రభావము ఎప్పుడూ మీకు హాని చేస్తాయి. మీ స్పందనలు పాడవుతాయి. వాళ్ళ ప్రభావం అనేది మీకు హాని చేస్తుంది. మీకు హాని చేస్తాయి కూడా. వాళ్ళ నుంచొచ్చే ఆ ప్రభావం అనేది. ఇంకా మీ స్పందనలు పాడవుతాయి. మీరు తప్పనిసరిగా కింది స్థాయికి పడిపోతారు. భూలోకంలోని వారు చెడుని ఎలా తప్పించుకొనగలం? మా చుట్టూ చెడ్డవారే ఉన్నారు అని మీరడగవచ్చు. భూలోకంలో ఎన్నో దుష్టాత్మలు ఉన్నాయని మాకు తెలుసు. మీరు వారితో మాట్లాడవచ్చు. వారి పొరుగింట్లో ఉండవచ్చు. కానీ వారితో ఎన్నడూ స్నేహం చెయ్యవద్దు. వాళ్ళు మంచివాళ్ళు కాదు అని మీకు తెలిసినప్పుడు మీరు వారితో మాట్లాడొచ్చు. ఇరుగు పొరుగు ఉండొచ్చు. మంచివాళ్ళు కాని వాళ్ళు. కానీ వాళ్ళతో ఏదో హాయ్, బాయ్ అని చెప్పి మాట్లాడి అక్కడికి వదిలేయాలే తప్ప వాళ్ళతో స్నేహం చెయ్యవద్దు అని చెప్తున్నారు. చిన్న సంభాషణ, చిరునవ్వు, తల ఊపడంతో వారి నుంచి దూరంగా ఉండండి. హిపోక్రట్‌లా ఉండవద్దు. అవసరమైతే వారికి సాయం చెయ్యండి కానీ, చెడ్డ పనులకు వారిని ప్రోత్సహించవద్దు. చాలామంది మీరు వారితో స్నేహంగా ఉండకపోతే, వారు కూడా దూరంగా ఉంటారు. వారిని దూరంగానే ఉంచండి. సాధారణమైన సదాత్మకు అటువంటి చెడ్డ వ్యక్తులను బాగు చేయటం సాధ్యం కాదు. చాలా కొద్దిమంది సదాత్మలకే చెడు ఆత్మలను బాగు చేసే శక్తి, తాము తప్పు చేయకుండా ఉండే శక్తి ఉంటుంది. అంటే ఆ ఎదుటి చెడు ఆత్మను వాళ్ళ వైబ్రేషన్‌ని డామినేట్ చేసేంత పాజిటివ్ క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎదుటి వాళ్ళను మార్చగలుగుతాం. లేదు మన లోపల అంత శక్తి, అంత పాజిటివిటీ లేనప్పుడు, మన వైబ్రేషన్స్ అంత హైలో లేనప్పుడు మీరు వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. వాళ్ళ వాళ్ళ యొక్క దూరంగా ఉండడం అంటే వాళ్ళ భూమండలంలో అందరూ మా చుట్టూ ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళే కదా! మేమెట్లుండాలి అని మీరు అడుగుతారు కావచ్చు. అప్పటి మట్టుకు జస్ట్ ఒక చిన్న చిరునవ్వుతో వాళ్ళకు హాయ్, బాయ్ చెప్పి పక్కకు జరగండి. లేదా వాళ్ళకేదన్నా సహాయం వాళ్ళు కోరితే సహాయం చెయ్యండి కానీ, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ మాత్రం చెయ్యొద్దు. వాళ్ళతో కూర్చొని గంటలు, గంటలు ముచ్చట్లు పెడుతూ వాళ్ళతో పాటు ఎక్కువ సమయాన్ని మీరు స్పెండ్ చేయొద్దు అని జెప్పి చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, వారిని దూరంగానే ఉంచండి. సాధారణమైన సదాత్మకు అటువంటి చెడ్డ వ్యక్తులను బాగు చేయడం సాధ్యం కాదు. చాలా కొద్దిమంది సదాత్మలకే చెడు ఆత్మలను బాగు చేసే శక్తి, తాము తప్పు చేయకుండా ఉండే శక్తి ఉంటుంది. సదాత్మలు కూడా చెడు, పాప ప్రభావాలకు లోనవుతారు. కనుక దుష్టాత్మలను బాగు చేయడం కష్టం. వాళ్ళతో మంచిగా ఫ్రెండ్‌షిప్ జేస్తూ వాళ్ళని మేము మారుస్తాము, వాళ్ళను మాలాగా ఉన్నతమైన మార్గంలోకి నడుపుతాము అంటే కుదరదు. మన వైబ్రేషన్స్ వాళ్ళని డామినేట్ చేసేలాగా లేకపోతే మాత్రము, మనం వాళ్ళ ప్రభావానికి లోనవ్వాల్సొస్తది. కాబట్టి మీరు దూరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్టు ఆధ్యాత్మిక దృష్టితో విషయాలను గ్రహించండి. క్రూరులు అంటే ఇందులో ఏం చెప్తున్నారు? క్రూరులు, చెడ్డ వ్యక్తులు సూటిగా ఆలోచించరు, పని చెయ్యరు. సదాత్మ గల వ్యక్తులు ఎన్నడూ తప్పుడు సలహాలు ఇవ్వరు. ఇక్కడ చూడండి. క్రూరులు, చెడ్డ వ్యక్తులు ఎన్నడూ సూటిగా ఆలోచించరు. పని చెయ్యరు. సదాత్మ గల వ్యక్తులు ఎన్నడూ తప్పుడు సలహాలు ఇవ్వరు. తోటి వారిని తెలిసి తెలిసి చెడు మార్గంలో వెళ్ళనీయరు. చెడ్డ వ్యక్తికి పడిన శిక్షను చూసి సంతోషించడం పాపమా చూద్దాం అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చెడ్డ వ్యక్తికి పడిన శిక్షను చూసి సంతోషించడం పాపమా అని ఒక క్వెషన్ మార్క్ ఏసి ఇప్పుడు దాన్ని చూద్దాము అని చెప్పి కింద ఒక పాయింట్ ఇచ్చారు. చెడ్డ వ్యక్తి గుణపాఠం నేర్చుకున్నాడని మీరు సంతోషిస్తే ఇతరులకు హాని చేయడం మానివేశాడని, బాగుపడడానికి అవకాశం వచ్చిందని, బాగుపడటం సాధ్యమని అనుకున్నప్పుడు సంతోషించని వారు ఎవరు? ఇది సహజం. అంటే ఇక్కడ చెడ్డ వ్యక్తికి శిక్ష పడినప్పుడు సంతోషించడం కూడా పాపమా అనే ప్రశ్నకి మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే, చెడ్డ వ్యక్తి గుణపాఠం నేర్చుకొనడానికి మీరు సంతోషిస్తే చెడ్డ వ్యక్తి గుణపాఠం నేర్చుకున్నాడని మీరు సంతోషిస్తే, ఇతరులకు హాని చేయడం మానివేశాడని, బాగుపడటానికి అవకాశం వచ్చిందని, బాగుపడటం సాధ్యమని అనుకున్నప్పుడు సంతోషించని వారు ఎవరు? ఇది సహజమే. ఇది
ఇది కరెక్టే అంటున్నారు. మీ సంతోషం మంచి శాస్త్రి జరిగిందని కలిగితే అది పాపం. వాడు చెడ్డవాడే, వాడికి శిక్ష జరిగింది, వాడికి తగిన శాస్త్రి అయింది అని చెప్పేసి అనుకుంటే అది పాపం కింద అవుతుంది అంటున్నారు. అందువల్ల ఎప్పుడూ 2 పార్శ్వాలు ఉంటాయి. అంటే 2 విధాలుగా ఉంటుంది. ఇదంతా మీరు విషయాలను ఎలా చూస్తున్నారో, మీ ప్రతిచర్య ఏమిటి అంటే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, మీ ఉద్దేశ్యం ఏమిటి అనే దానిపైన మొత్తం ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఒక వ్యక్తి ఏమంటున్నారు, చెడ్డ వ్యక్తికి శిక్ష పడిందని సంతోషించడం పాపమా అన్న ప్రశ్నకు రెండిచ్చారు. మొదటిదేమో వాడు బాగుపడుతున్నాడు, వాడికి బాగుపడడానికి ఒక అవకాశం వచ్చింది, వాడు బాగుపడే మార్గం దొరికింది అని చెప్పేసి మీరు సంతోషిస్తే అది కరెక్టు. లేదు, వాడు చేసిన తప్పులకు మంచి శాస్తి జరిగింది, వాడికి ఇది జరగాల్సిందే అని మనం అనుకున్నామంటే మాత్రము అది అది పాపం కింద కౌంట్ అవుతుంది అంటున్నారు. నెక్స్టు జాతక ఫలాలు ప్రభావానికి లోను కావద్దు. జాతక ఫలాల ప్రభావానికి లోను కావద్దు అని ఇందులో జాతక ఫలాల గురించి ఒక విషయం స్పష్టంగా చేయాలనుకుంటున్నాను. ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఏంటది? వారపత్రికలోనో, దినపత్రికలలోనో మీ జాతక ఫలాలను చదివినప్పుడు అది మీ మనసుపై ప్రభావం చూపుతుంది. మీ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. చదివిన దానిని బట్టి ప్రభావితం అవుతాయి. మన ఆలోచనలు మనం చదివిన దాన్ని బట్టి ప్రభావితమైతాయి అంటున్నారు. దానితో జాతక ఫలాన్ని బట్టి సంఘటనలు జరిగే వీలుంటుంది. దానితో మీరు జాతక ఫలం సరిగ్గా జరిగిందని అనుకుంటారు. అన్నింటికైనా శక్తివంతమైంది ఏంటి అనంటే మన ఆలోచనలే. వీళ్ళిక్కడ ఏం చెప్తున్నారు? నేను నా జాతక ఫలితాన్ని చూసి ఈరోజు నాకిది జరగబోతుంది అని చెప్పేసి నేను పొద్దున్నే చదివాననుకోండి, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నేను దాన్ని నమ్ముతున్నాను. మనసా వాచా కర్మణా దాన్ని నమ్మాను. నేను నమ్మినప్పుడు నా ఆలోచన ఏమైతుంది? దాన్నే మేనిఫెస్ట్ చేస్తుంది. అదే జరిగేలాగా చేస్తుంది. అది జాతకంలో చూపిచ్చినందుకు జరగలేదది. నేను చదివి నమ్మి నా మనసుని ప్రభావితం చేసినందుకు, నా మనసు ప్రభావం వల్ల అది జరిగింది. జరిగేలాగా నేనే చేశాను అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు జాతక ఫలం సరిగ్గా జరిగిందని అనుకుంటారు. అది జరిగినప్పుడు ఏమనుకుంటారు? కరెక్టే, నేను చదివాను పొద్దున్న పేపర్‌లో అదే జరిగింది అని చెప్పేసి మీరనుకుంటారు. ఇది బలహీన మనస్కుల మనసు మార్చడం తప్ప మరి ఏం కాదు. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మీ సానుకూల ఆలోచనలు చాలా కేసుల్లో తప్పనిసరిగా సాయం చేస్తాయి. మీ ఉపచేతనాత్మక మనసుకు తెలుసు జాతక ఫలం తప్పని, అంటే మీ అంతరంగానికి తెలుసు అది జాతక ఫలం తప్పు. కానీ నువ్వనుకోవడం వల్ల అది జరిగిందని అంతరంగానికి తెలుసు అంటున్నారు. కానీ మీ భౌతిక మనస్సు దానిని రైట్ అనుకుంటుంది. మన ఫిజికల్ మైండ్ మాత్రం కరెక్ట్, నేను చదివాను అది జరిగింది అని మన మైండ్ అనుకుంటుంది. మీ అంతరంగ మనస్సుకు నిజం తెలుసు. జాతక ఫలం తప్పైతే మీ ఉపచేతనాత్మక మనసు మీతో సహకరించదు. అందువల్ల నిరుత్సాహపడవద్దు. ప్రతీదీ దైవేచ్ఛ ప్రకారం జరుగుతుందని మీకు తగిన మార్గం చూపినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి. మీ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించండి. జ్యోతిష్యులు జాతక ఫలాలను నమ్మి మోసపోవద్దు. ఇదంతా మీ పైన, మీరు ఎంపిక చేసుకునే వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఎంపిక చేసుకున్న దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను మీకు ఒక విషయాన్ని ఒక ఎగ్జాంపుల్‌ని ఈ ఒక్క బుక్‌లోనే కాదు, ఇంకా చాలా దాంట్లో నేను చదివింది చెప్తున్నాను. ఈ గ్రహాలు వాటి ప్రభావం ఉండదా అంటే ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అనంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక గోడ మీద పెట్టిన ఒక వాచ్ ఉందనుకోండి. ఆ వాచ్ ఏం చేస్తుంది? 12 అయితుంది అనంటే ముల్లు 12 మీదకి కదిలి 12 అయితుంది అని మనకు చూపించినట్టుగానే, మనం పెట్టుకున్న ప్రణాళిక ప్రకారమే ఆ గ్రహాలు ఈ సమయంలో నీ జీవితంలో ఇది జరగబోతుంది అని మాత్రమే సూచిస్తాయి. అంతవరకు మాత్రమే వాటి ప్రభావం ఉంటుంది. అక్కడ ఆ గ్రహాలకు ఏదో నేను చేసినంత మాత్రాన నా జీవితం మారుతుందా అంటే లేదు, మారదు. అది నేను పెట్టుకుంది. ఆ క్లాక్ ఏం చేస్తుంది? సమయాన్ని మాత్రమే చూపిస్తుందంతే. అది ఏదో మన రోజుని మార్చదు. మార్చే శక్తి ఆ వాచ్‌కుండదు. అట్లానే గ్రహాల ప్రభావం కూడా మన జీవితంలో ఈ సమయంలో నీకు ఇది జరగబోతుందని ఒక సూచన మాత్రమే సూచిస్తుంది. అంతవరకు మాత్రమే వాటి ప్రభావం అనేది మన పైన ఉంటుంది.